కిషోర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఎంతో అందరూ వచ్చి సభను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే వార్డు పర్యటనకు విచ్చేసి మన అందరినీ ఉత్సాహం పరిచేలాగా ఈరోజు వార్డు పర్యటన ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల 13వ తారీఖు ఎలక్షన్లు జరుగుతాయి. పోలింగ్ ఆ రోజు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించిన ప్రార్థన. ప్రతి ఒక్కరికి జగనన్న ఇంటి దగ్గరికే పథకాలు పంపించి మీ అందరికీ ఎలాంటి శ్రమ లేకుండా వాలంటీర్ల ద్వారా మీ పథకాలన్నీ అందజేసిన ఘనత కూడా జగనన్నది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. అలాగే ఈరోజు మా ఎవరు అన్ననా మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 25వ వార్డుకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరిది కలిసి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మరొకసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఒక ఆశతోటి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా ఒకటే ఆలోచించమని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 5 సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్యలో వ్యత్యాసం చూడమని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన హయాంలో ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో మనమేం చేశాం, అదేవిధంగా గతం నుంచి 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 5 శాఖలకి మంత్రిగా చేసినటువంటి ఫరూక్ గారు ఏం చేసినారో మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అవ్వాతాతలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మీ అందరూ చూస్తున్నారు, జగనన్న ప్రభుత్వంలో బాబు